అట్లా ఈ ఎడ్డి నా కొడుకులు ఏమో నీతులు చెప్తున్నారు. నీతులు ధర్మంగా వ్యాపారం చేస్తే ఎవడాపిండు ఏదో పిచ్చి చదువుతాం. మోనికా ముదిరాజ్ అంట, అది అవుతా నాకు తెలియదు. సో తెలంగాణ శ్యామ్ ఒక పిచ్చి నా కొడుకు అని తిడుతున్నది. చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. తెలంగాణలో ఇటు మార్వాడి గోబ్యాక్, గుజరాతీ, రాజస్థాన్ కల్చర్ గోబ్యాక్ అని చెప్పేసి పెద్ద ఎత్తున కొన్ని రోజులుగా దీనికి సంబంధించి పెద్ద యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. దీనికి సంబంధించి నిజంగానే ఇటు రాజస్థాన్ ఇటు తెలంగాణ ఉన్నటువంటి బిజినెస్ అన్ని తీసుకువెళ్లి ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ సంపాదించుకొని అక్కడ వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటా ఉన్నారని చెప్పేసి దీనికి సంబంధించి చర్చ నడుస్తా ఉంది. నిజంగా ఇట్లాంటివి జరుగుతా ఉన్నాయా? రాజస్థానీలు కావచ్చు, మార్వాడీలు కావచ్చు, కావాలనే తెలంగాణలో తిష్ట వేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందని చెప్పేసి ఈ పూర్తి విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనితా ముదిరాజ్ గారు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, నిజంగా పెద్ద ఎత్తున అయితే యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా తెలుసా మీకు తెలుసా అనితా ముదిరాజ్ అంట? నాకైతే తెలియదు. ఆమె ఎప్పుడు చూడలేను. కులవృత్తులని నాశనం అవుతాయని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? నమస్తే అండి. మార్వాడీస్ గోబ్యాక్ కాదు, మార్వాడీస్ వెల్కమ్. మన హైదరాబాద్ అంటేనే విభిన్న సంస్కృతులకు నిలయం. మన హైదరాబాద్ ఒక తల్లి లాంటిదే మన భారతదేశానికి. ఆ ఒక మార్వాడీలో కాదు, వివిధ వర్గాల నుండి, వివిధ స్టేట్ల నుండి ప్రజలు వచ్చి ఇక్కడ బతుకుతారు. చూస్తున్నాం మనం. మన కల్చర్ అంటేనే ఒక మెట్రో కల్చర్ ఉంటుంది అనమాట. మిక్స్డ్ కల్చర్ ఉంటుంది మన హైదరాబాద్ లో. ఎంతో మంది బతుకుతారు. ఈ యొక్క మిక్స్డ్ కల్చర్ నే ప్రపంచం కూడా లైక్ చేస్తుంది. ప్రపంచంలో పలు దేశాలు లైక్ చేస్తున్నాయి, మన రాష్ట్రాలు కూడా లైక్ చేస్తున్నాయి. హైదరాబాద్ అంటేనే ఒక మంచి కల్చర్ అండి. ఈ కల్చర్ ని గోబ్యాక్ అనేటోడు ఎవడండి అసలు? ఎందుకనొద్దండి? అన్ని పెద్ద నగరాలు, అన్ని రాష్ట్రాలు అంతే కదా. భారత రాజ్యాంగం అనేది అన్ని నగరాలకి, అన్ని రాష్ట్రాలకి సేమ్ కదా. మరి అక్కడ ఉన్నది ఇట్లా వెల్కమ్ అంటారా? తెలంగాణ వాళ్ళని వెల్కమ్ అంటారా? రాజస్థాన్లో గుజరాత్ లో పట్టుకుంటారా బోర్డులు? ఏం మాట్లాడతారు పిచ్చిముండరు. మీరు అంటారు పెట్టుబడులు పెట్టుకుంటారు అని అంటారు. వాళ్ళు కూటికి లేక ఇక్కడ బతకడానికి వచ్చిరండి. బతకడానికి వచ్చి వ్యాపారం చేసుకుంటారు. పెట్టుబడులు పెడతారు అని అంటారు. పెట్టుబడులు ఎవరు పెడతారండి? పెట్టుబడులు ఎవరు పెడతారు? చాలా పైసలు ఉన్న వాళ్ళు పెట్టుబడులు పెడతారు. వాళ్ళు రోడ్ల మీద వాళ్ళ షాపులు చూస్తున్నారు. వాళ్ళు షాపులు పెట్టుకొని బతుకుతే వాళ్ళు పెట్టుబడులు పెట్టి సంపాదించుకుంటారా? చెప్పండి మనము మన వ్యాపారస్తులు ధనవంతులు ఉన్నారా? ఈ యొక్క మార్వాడీలు మనకంటే ధనవంతులు ఉన్నారా? ఈమె ఏం మాట్లాడుతుంది? వాళ్ళు అడుకోవడానికి వచ్చిర్రు, వాళ్ళ గతి లేదని మాట్లాడుతుంది. ఎవరి దగ్గర పైసలు ఉన్నాయి? ఎవడు మనకంటే పైసల పరంగా గట్టిగా ఉన్నాడా? మార్వాడోడు ఉన్నాడా? మనం ఉన్నామా? ఏం మాట్లాడితే కొంచెమన్నా రియాలిటీ దగ్గర మాట్లాడాలి కదా. తెలంగాణ శ్యామ్ కావచ్చు, పిడమర్తి కావచ్చు, ఇట్లా వీళ్ళ వాదన ఏంటంటే వాళ్ళు ఇక్కడ దీని సమయం తెలంగాణలో బిజినెస్ ఏర్పాటు చేసుకుని కనీసం వాళ్ళ బిజినెస్ లో కూడా ఏ తెలంగాణ వ్యక్తిని కూడా అక్కడ పనికి పెట్టుకోవట్లేదు. వాళ్ళు డబ్బులు సంపాదించి కనీసం ఫోన్ పే, గూగుల్ పే కూడా వాడరు. కనీసం జిఎస్టీ ద్వారా దేశానికి డబ్బు చెల్లిద్దామంటే అక్కడ వెళ్ళి పెట్టుబడులు పెట్టుకుని గుజరాత్ లో ఆస్తులు సంపాదించుకోవడం అని చెప్పేసి కూడా వాళ్ళ వాదన వినిపిస్తా ఉంది. ఏం చెప్తారు? We need your help to save the masjid where over 100 Americans have accepted Islam. This is your పెట్టుబడులు అంటారు. మన దేశానికి వేరే దేశాల నుండి పెట్టుబడులు వస్తున్నాయి. ఇక్కడ మనకు ఉద్యోగాలను కల్పిస్తారు. ఆ కంపెనీలను, పెద్ద పెద్ద కంపెనీలని ఇప్పుడు ఎలగొడతారా? చెప్పండి, ఎలగొడతారా? వాళ్ళు ఇక్కడ ఉపాధి కల్పిస్తలేరా? ఇప్పుడు మనం మార్వాడీల తానికి ఎందుకు వస్తున్నాం అండి? చెప్పిందా ఎంత కాంట్రాడిక్టరీ ఉంది చూడండి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్ ఎలగొడతామని అడుగుతుంది. ఎలగొట్టాం. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ లా, గూగుల్ లా, అమెజాన్ లా మనోళ్ళే పనిచేస్తారు తెలంగాణలో. ఓకే, అవునా కాదా? మార్వాడి షాపులలో ఎంతమంది తెలంగాణలో పనిచేస్తారో మీరు చెప్పండి, మీరు దండం పెడతాం. సో హౌ కెన్ యూ కంపేర్? వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ టెక్నాలజీ అవన్నీ మనకు కూడా నేర్చుకుంటున్నాం. వాళ్ళ ద్వారా ఆ యొక్క ప్రోడక్ట్స్ అయినా అమెజాన్లో కొనుక్కున్నా, ఇంకోటి కొనుక్కున్నా మనకు కూడా ఆ సర్వీస్లు అందుతున్నాయి. ఈ మార్వాడి షాపులు ఏం అందుతున్నాయి మనకి చెప్పండి? ఇక్కడ కల్చర్ని, ఇక్కడ ఎగ్జిస్టెన్స్ని, ఇక్కడ వ్యాపారాన్ని సంకనాకించడంతో పాటు ఆ మార్వాడి షాపులలో తెలంగాణని హైర్ చేసుకుంటారా? వాడు జిఎస్టీ కడతాడా? మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇంకోటి జిఎస్టీ కడుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది, కార్పొరేట్ ట్యాక్స్ కడుతుంది. వీడు కడతాడా మార్వాడు? ఎట్లా కంపేర్ చేస్తావు? అంటే మాట్లాడితే కూడా అర్థం ఉండి మాట్లాడాలి కదా. అయినా ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా మాట్లాడిస్తారు? ఆమెకు ఏం చదువుకున్నది? ఆమె ఏం డెసిగ్నేషన్? ఆమెకు సామాజిక కార్యకర్తనా? ఆమె యొక్క మేధావియా? ఆమె ఏంటిది? ఆమె డెసిగ్నేషన్ ఏంది? ఆమెకి ఏ విషయం మీద అవగాహన ఉంది? ఆమెతో మాట్లాడిస్తావు. బీజేపీ సానుభూతి లెక్క అనిపిస్తుంది నాకు ఆమె. సమాజంలో అప్పించటోడు లేక మనం వాళ్ళ తాను పోయి మన పైసలు అప్పు తీసుకుంటున్నాము. వాళ్ళు నీతి నిజాయితీ పరంగానే మనకి ఇస్తారు. వాళ్ళు 1 రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోరు. అది సో బేసికల్ గా
బేసికల్ గా ఆమెకు 1% కూడా విషయ పరిజ్ఞానం లేదు. వెరీ అన్ఫార్చునేట్. ఓకే, చక్రధర్ గౌడ్ ఏమంటుండో చూద్దాం.